హాయ్ అండి, నమస్తే అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను పుదీనాకు అలాగే తులసి ఆకు వేసి కాసుకొని వాటర్లో కొద్దిగా బేబీ ఆరెంజెస్ని స్వీష్ చేసుకొని జ్యూస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అయితే మార్నింగ్ అయితే తాగేసాను. చాలా బాగుంది. హనీ వేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. అలాగే తర్వాత ఈరోజు అయితే బీరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. నేతి బీరకాయ చెట్లు ఉన్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకా కాయ అయితే ఒకటి కోసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఆ తొక్కు కూడా తీయలేదండి, దానిలో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా బీరకాయని మొత్తం కట్ చేసేసి పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ చట్నీని మన టిఫిన్లోకి రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బీరకాయతో పాటు ఒక టొమాటో, దానికి తగినన్ని పచ్చిమిర్చి, దాదాపు ఒక 5-6 కాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం అంతా శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొనేసి దానిలో కొద్దిగా ఆయిల్, అంటే దాదాపు టేబుల్ స్పూన్తో 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఆ బాండీలో వేసుకొని మొత్తం అంతా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి ఇలా పై వరకు ఉన్నాయి కదా, నేను జస్ట్ మూత పెట్టి వీటిని వదిలేస్తాను. తర్వాత అలాగే ఈరోజు టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పిండి అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, బాగా పొంగుతుంది. సమ్మర్లో త్వరగా పొంగుతుంది ఇడ్లీ పిండి. మనం లేట్గా వేసుకున్నా త్వరగా ఇడ్లీ రెడీ అయిపోతుంది మార్నింగ్కి. సో ఇక్కడైతే టిఫిన్కి ఇడ్లీలు అయితే పెట్టేశాను. దీనిలోకి కాంబినేషన్గా బీరకాయ పచ్చడి చేసుకుంటున్నాను సైడ్కి, చాలా బాగుంటుంది. ఈ నేతి బీర ముక్కలు వేసి నేను మూత పెట్టాను కదా, ఈ మూత పెట్టింది తీసాక చూడండి దగ్గరగా అయిపోయాయి. దాంట్లో ఎంత మంచి వాటర్ కంటెంట్ ఉంటుందంటే తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే. ఇలా ఎగిరిపోయేంత వరకు మనము వీటిని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఇలా పోపు పెట్టుకొనేసి మొత్తం అంతా చట్నీని ఈ పప్పులో వేసేసి మిక్స్ చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే లంచ్లో కానీ తీసుకోవచ్చు. రైస్తో చాలా బాగుంటుంది, నెయ్యి వేసినంత కమ్మగా ఉంటుంది. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పునుగు అలా ఏ టిఫిన్లో అయినా చాలా బాగుంటుంది. కొంతమంది ఒక్క చట్నీతో తినరు కదా, ఇలా సైడ్కి చట్నీ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతోటి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్